Hi guys, welcome to our DFA Bansa channel. నేను మీ కాకి. ఈరోజు ఫస్ట్ న్యూస్లోకి వెళ్ళిపోతే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నాం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎల్సీయూ లోకేష్ కనగరాజు గారితో తీయబోతున్నారు. మన రూమర్ ఇండస్ట్రీలో గట్టిగా వైరల్ అవుతుంది. ఒకవేళ అదే నిజమైతే మా ఓజీ కన్నా ఎక్కువ హైప్ చూడబోతున్నాం. మన రెండో ఫ్యాక్టరీకి వెళ్ళిపోతే ఈరోజు రిలీజ్ అయిన ఆంధ్ర టీమ్ కాలేజ్ రామ్ పోతినేని సినిమా పాజిటివ్ టాక్తోనే నడుస్తుంది. హోప్ రామ్ పోతినేని కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని కోరుతాం. మన మూడో ఫ్యాక్టరీకి వెళ్ళిపోతే మన బ్యూటీ క్వీన్ శ్రీలీల రీసెంట్గా తీసిన సినిమాలు రాబిన్హుడ్, మాస్ జాతర, జూనియర్ లాంటి ఏ సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో శ్రీలీల తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతుంది. ఈ సందర్భంగా తను రిలీజ్ చేసిన బాగా గ్రీన్ కలర్ శారీలో తీసి ఫోటోలు చూస్తుంది. మన ఫ్యాక్ట్ నెంబర్ 4లోకి వెళ్ళిపోతే మన డార్లింగ్ ప్రభాస్ రీసెంట్గా రిలీజ్ చేసిన రెబల్ సాంగ్ 17 మిలియన్ మ్యూజిక్ చేరుకొని యూట్యూబ్లో ట్రెండింగ్లో మన రెబల్ స్టార్ ఫ్యాన్స్ అందరూ జై రెబల్ స్టార్ అని కామెంట్ చేయాలి. మన ఫ్యాక్ట్ నెంబర్ 5లోకి వెళ్ళిపోతే మన SSRP 29 వారణాసి సినిమాకి 1000 నుంచి 1188 కోట్ల వరకు బడ్జెట్ అన్నది అఫీషియల్గా టీమ్ కన్ఫర్మ్ చేసింది. ఇదే మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని లార్జెస్ట్ బడ్జెట్ మూవీ. ఈ సినిమా VFXకి ఫారెన్ లొకేషన్స్కి లార్జ్ స్కేల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మన నెక్స్ట్ ఫ్యాక్ట్స్లో వెళ్ళిపోతే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు పుష్ప 2 ఈ రేస్ తోటి ఒక ఫామ్లో ఉన్న అల్లు అర్జున్ గారి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అల్లు అర్జున్ గారిది పుష్ప 3 ది ర్యాంపేజ్ 2028లో రిలీజ్ చేయబోతున్నారు. అలాగే మన అల్లు అర్జున్ గారి అట్లే సినిమా షూటింగ్ చాలా ఫాస్ట్గా అవుతుంది. ఆ తర్వాత మన సందీప్ రెడ్డి వంగ గారితో ఒక ప్రాజెక్ట్, ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో ఒక ప్రాజెక్ట్స్ నెక్స్ట్ 5 years వరకు అల్లు అర్జున్ గారి డేట్స్ ఖాళీయే లేదు.